కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో పలు లోపాలను గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 కోట్ల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిందని ఆక్షేపించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తుందని, గోదావరి జిల్లాలకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న కాకినాడ జీజీహెచ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఈ రోజున ఇప్పుడే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీరు అన్ని ప్రాంతాలకు కూడా రావడం జరుగుతుంది. నిన్ననే కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాం, అంతకుముందు హౌసింగ్ చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధానమైంది ఈ రోజున మనం చూసుకోవాల్సింది విద్య, వైద్యం. దీనికి రెండింటికి చాలా ప్రయారిటీ ఇస్తున్నాం ఈ రోజున మా కూటమి ప్రభుత్వం. ఈ రోజున మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలనుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో హాస్పిటల్స్ అన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఆ రోజు ఇప్పుడున్న బిల్డింగ్, ఇది ఏదైతే బిల్డింగ్ ఉందో 500 బెడ్లు అంటే 500 మంచాలు పేషెంట్లు ఉండేలాగా ఆ డిజైన్ చేస్తే ఆ రోజున శంకుస్థాపన చేస్తాం. సుమారు 10 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 60 కోట్లతో కట్టాలని ఆ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. మనం మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. సాయం లేకపోయినప్పుడు కూడా ఈ రోజున ఏదైతే ఈ కాకినాడ నగరంలో రంగరాయ మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి డాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి రామ్కోలో ఉన్నటువంటి అసోసియేషన్ ఉంది ఇక్కడ మనకి, వాళ్ళ ద్వారా ఏదైతే అమెరికాలో సెటిల్ అయినటువంటి, నార్త్ అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లందరూ కూడా ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ కడుతున్నది ఆగిపోయింది, ఆ బిల్డింగ్లు మనం కట్టాలి, అక్కడ చదువుకుని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం అని ఆలోచన చేసి వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు లక్ష్మీనారాయణ గారు దీనికి సారథ్యం వహిస్తున్నారు. ఇంకా చాలా మంది అమెరికాలో ఉన్నారు వాళ్ళు. అదే ఇక్కడ రామ్కో వాళ్ళు ఉన్నటువంటి ఆనంద్ కానీ ఇంకా డాక్టర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డింగ్ మేము పూర్తి చేస్తామని ఎదురుకొచ్చి ఈరోజు పూర్తి చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా ఈ రోజున మా అధ్యక్షులు నారా చంద్రబాబు తరపున, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరపున, నరేంద్ర మోడీ గారి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా